సో ఇప్పుడు మనము జావా ఫ్రేమ్వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కావాలి అంటే సో వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ బోత్ యూఐ టెస్టింగ్ అండ్ ఏపీఐ టెస్టింగ్. ఓకే, సో ఇనిషియల్గా మనకు కావాల్సిన సెటప్ వచ్చి జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఇంటెలిజే, సో మోస్ట్లీ ఎక్లిప్స్ అవ్వచ్చు లేదా ఇంటెలిజే అవ్వచ్చు. సో ఇంటెలిజే ఇస్ ప్రిఫర్డ్. సో ఇవి రెండు ప్రైమరీ. తరువాత మళ్ళీ మనకు వీఆర్ గోయింగ్ టు యూస్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లగిన్స్, తర్వాత టూల్స్. సో వీ విల్ బి యూజింగ్ TestNG, తర్వాత వీ విల్ బి యూజింగ్ Cucumber. ఓకే, తర్వాత వీ విల్ బి యూజింగ్ Selenium. ఓకే, and then we will be using rest assured for API testing. So we will be using okay UI testing, tarvata rest assured for API testing. Okay, tarvata then we will also will be using Maven. Okay, so Maven అనేది డిపెండెన్సీ మేనేజ్మెంట్ కి తర్వాత. ఓకే, అంటే లైక్ మనకు we are going to integrate our whole Java project with Maven. సో దాన్ని బట్టి మనకి ఎలా అంటే లైక్ ఈ లైబ్రరీస్ ని డిపెండెన్సీస్ ఏమేమి కావాలి, తర్వాత ఈవెన్ మనం ఎగ్జిక్యూషన్ కూడా దెన్ వీఆర్ గోయింగ్ టు డూ దట్ విత్ ద Maven ఓన్లీ. సో ఎగ్జిక్యూషన్ కూడా. ఓకే, సో తరువాత దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా కొన్ని డిపెండెన్సీస్ కావాల్సి వస్తుంది. లైక్ యూనో మనము డేటా పారామీటరైజేషన్ ఎలా చేస్తాం ఎక్సెల్ నుంచి అనుకో, కొన్ని దానికి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ యాడ్ చేయాలి, తర్వాత Cucumber కి సంబంధించిన లైబ్రరీస్ యాడ్ చేయాలి. సో లైక్ వీఆర్ గోయింగ్ టు యాడ్ వేరియస్ డిపెండెన్సీస్ మనము ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టి లైక్ మనం యాడ్ చేసుకుంటూ పోతా ఉంటాం, అంటే మన రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా. సో ఇనిషియల్ గా మనం కొన్ని డిపెండెన్సీస్ మాత్రం యాడ్ చేస్తాం. సో తరువాత లైక్ ఓకే, సో మనము ఫాలో అయ్యే అప్రోచ్ వచ్చి ఇక్కడ సో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, తరువాత BDD. ఓకే, సో బిహేవియరల్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటాం BDD. సో మన ఫ్రేమ్వర్క్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అండ్ BDD. ఓకేనా, సో ఫస్ట్ మనము జావా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ జావా. సో ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ జావా దెన్ ఫస్ట్ మనకు జావా ఆల్రెడీ ఉందో లేదో చూద్దాము. లైక్ ఓకే, సో ఐఎమ్ యూజింగ్ టెర్మినల్ హియర్. సో జావా hyphen version. Okay, so it unable to locate the Java runtime. And like okay, so it doesn't have the Java. Okay, so now okay, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జావా లేదు కాబట్టి సో లెట్ us install ఓకే జావా ఫస్ట్. సో జావా ఇన్స్టాల్ చేయాలి అంటే దెన్ జస్ట్ గో టు ద గూగుల్, దెన్ యూ కెన్ సే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జావా. ఓకే, సో దెన్ మనం ఏం చేయాలి, ఇక్కడ java.com కాకుండా మనకు oracle.com కూడా వస్తుంది, ఎందుకంటే జావా ఈజ్ ఓన్డ్ బై ఆర్కిల్. సో నువ్వు ఆర్కిల్ లోకి వెళ్ళాలి. ఓకే, సో java.com కాకుండా సో ఆర్కిల్ వెబ్సైట్ లో జావా డౌన్లోడ్స్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలి. తరువాత లైక్ ఓకే, సో లెట్ ఇట్ గెట్ ఓపెన్డ్. సో ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం బై. ఓకే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ జావా వర్షన్స్ వస్తాయి, లాస్ట్ 2 లేటెస్ట్ వెర్షన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్ కాకుండా దాన్ని ఒక వెర్షన్ ప్రీవియస్ తీసుకోవడమే బెస్ట్. స్టేబుల్ వెర్షన్స్ ఇస్తారు ఇక్కడ. అంటే స్టేబుల్ వెర్షన్స్ అంటే లైక్ కొన్ని వెర్షన్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ప్రీవియస్ వెర్షన్స్ అవి ఉండవు. 21 తర్వాత 24 ఉంది, అంటే 22, 23లో ఏమన్నా కొన్ని ఇష్యూస్ అవి ఐడెంటిఫై చేస్తుంటారు, చేసింటారు. సో మేబీ లైక్ ఓకే, సో దట్స్ వై దే హావ్ నాట్ గివెన్ దట్.
ఎప్పుడు కూడా మనము ఒక వెర్షన్ ఓల్డ్ వెళ్ళడమే బెటర్ ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఈ లేటెస్ట్ వెర్షన్ లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని లైక్ ఓకే కొన్ని వర్క్ కాకపో ఉండొచ్చు, స్టేబుల్ అవ్వడానికి ఏదన్నా ఎప్పుడైనా సరే ఒక లేటెస్ట్ వెర్షన్ స్టేబుల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కొన్ని స్టెబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. అవి మనము ప్రాజెక్టు లో వర్క్ చేసేటప్పుడు ఆ ఇష్యూస్ మనల్ని ఇంపాక్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఒక వెర్షన్ ఓల్డ్ వెళ్తే అది స్టేబుల్ గా ఉంటుంది. సో లేటెస్ట్ స్టేబుల్ వెర్షన్ వచ్చి 21. సో యూ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ 21. ఓకే, సో జేడీకే 21 సెటప్ చేసుకోండి. ఒకవేళ ఓల్డర్ వెర్షన్ ఉన్నా పర్లేదు, బట్ జావా 8 ఉంటే గనక ఇంతకు ముందు, సో సెలీనియం జావా 8 తో ఎక్కువ కంపాటబుల్ ఉండేది. బట్ సెలీనియం 4 వచ్చిన తర్వాత జావా 8 ని తీసేశారనమాట. అంటే జావా 8 కంపాటబిలిటీ తక్కువ. సో ఈవెన్ ఆర్కిల్ కూడా జావా 8 కి సపోర్ట్ లేదు. సో ఎప్పుడు కూడా జావా 8 ఉంటే వెర్షన్ అప్గ్రేడ్ అవ్వాలి. బట్ జావా 8 కాకుండా లైక్ ఓకే సో నార్మల్ గా 11, 17, 21 ఇలా ఉన్నా కూడా దెన్ దట్ విల్ బి ఫైన్, నో ఇష్యూస్. సో 21 ఉండాల్సిన అవసరం లేదు. ఒక వెర్షన్ ఓల్డ్ ఉన్నా కూడా ఓకే, బట్ 8 కాకుండా దాని హయ్యర్ వెర్షన్స్ ఉన్నా కూడా పర్లేదు. సో తర్వాత ఇక్కడ నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. నువ్వు ఒకవేళ విండోస్ లో గనక వర్క్ చేస్తా ఉంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ x64 ఇన్స్టాలర్ bin.exe అని ఉంటుంది చూడు. సో యూ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ exe ఫైల్. ఓకే, సో ఇక్కడ సెకండ్ లింక్. సో హియర్ ఓకే, సో యూ సీ దట్ హియర్. ఓకే, అండ్ ఒకవేళ లైనక్స్ లో గనక ఉంటే గనక దెన్ యూ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ యునో ద ప్యాకేజ్ కానీ లేకుంటే ఓకే. సో ఇక్కడ ARM64 ఉంది కదా, సో లేటెస్ట్ ఓఎస్ అన్ని ARM64 ఉంటాయి అన్నమాట. తర్వాత మ్యాక్ ఓఎస్ అయితే గనక దెన్ యూ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ డిఎంజీ డౌన్లోడర్ ARM64 డిఎంజీ ఇన్స్టాలర్. సో నేను ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ లింక్ హియర్, డిఎంజీ అన్నమాట. నేను డౌన్లోడ్ చేస్తున్నా ఇక్కడ. సో జావాని డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, తరువాత లెట్ ఇట్ గెట్ డౌన్లోడ్, ఇట్ ఈస్ స్టిల్ డౌన్లోడింగ్ ఫర్ మీ. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో లెట్ మీ ఇన్స్టాల్ దిస్. I have to enter password. Okay, yeah, installation is successful. Okay, so I don't need that file anymore. So installation అయిపోయింది కదా. Let me open the new terminal and java version. ఓకే, సో ఇప్పుడు మనకు జావా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో జావా హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఫర్ అస్. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చి మనం ఏం చేయాలా, లైక్ ఓకే సో ఇంటెలిజే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దెన్ అగైన్ వాట్ ఐ డూ, ఐల్ గో టు ద గూగుల్ హియర్. ఓకే, దెన్ సో డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇంటెలిజే. ఓకే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇంటెలిజే. తర్వాత ఇంటెలిజే అఫీషియల్ వెబ్సైట్ లైక్ జెట్ బ్రెయిన్స్ అన్నమాట. ఓకే, సో జెట్ బ్రెయిన్స్ లెక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇంటెలిజే ఐడియా అల్టిమేట్ ఉంటుంది. ఓకే, తర్వాత కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. సో అల్టిమేట్ అనేది నీకు లైక్ ప్రో వెర్షన్, సో అది పెయిడ్ వెర్షన్ అవుతుంది నీకు. ఓన్లీ జస్ట్ ఓకే, సో నీకు 30 days మాత్రమే ఫ్రీ ట్రయల్ వస్తుంది. తర్వాత నేను యూ హ్యావ్ టు పే ద లైసెన్స్ కాస్ట్ అన్నమాట. సో కమ్యూనిటీ వెర్షన్ అయితే గనక దెన్ ఇట్స్ ఫర్ ఎవర్ ఫ్రీ. ఓకే, కమ్యూనిటీ వెర్షన్ అయితే సో మనం ఏం చేయాలి, లైక్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద యునో కమ్యూనిటీ వెర్షన్. ఓకే, సో కమ్యూనిటీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసేసుకుంటే దెన్ ఇది కూడా మనకు సెట్ అవుతుంది. తర్వాత లైక్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంటెలిజే అయిపోయిన తర్వాత మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే ఒక గిట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు క్రియేట్ అ గిట్ అకౌంట్. ఓకే, సో గిట్ హబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుందాం ఒకటి. లైక్
let us create any, సో ఒక కొత్తది క్రియేట్ చేద్దాం. We'll go with my Apple ఐడికి వెళ్తా. ఈమెయిల్ వచ్చి okay, so I'm creating my that. Then I will go with my password here. So ఇది ఐడి నాది. సో యూ గైస్ హ్యావ్ టు క్రియేట్, నువ్వు కూడా క్రియేట్ చేసుకోవాలి ఐడి. సో దీన్ని నేను యాక్సెస్ ఇస్తాను. తర్వాత మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత దెన్ నేను ఆ గిట్ URL ఇస్తాను. గిట్ URL యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని యాడ్, నాకు గిట్ ఐడి ఒకటి ఇస్తే నేను యాడ్ చేసేస్తాను దానికి. ఓకే, సో ఓకే, సో ప్రస్తుతానికి ఇది క్రియేట్ చేసినాం. మళ్ళీ లాగిన్ అవుదాం, దానికి పర్లేదు. జస్ట్ అది డౌన్లోడ్ అయిపోయే లోపల అది ప్రాసెస్ కంప్లీట్ చేసాం అంతే. సరే, ఇది ఇంటెలిజెంట్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో ఇట్ ఈస్ బీన్ ఇన్స్టాల్డ్. నౌ ఇట్ ఈస్ ఇన్స్టలేషన్ హస్ బీన్ సక్సెస్ఫుల్. ఓకే, సో మ్యాక్ లో ఇది సింపుల్ గానే ఉంటుంది. ఓకే, సో ఇంటెలిజే ఓపెన్ చేద్దాం. సక్సెస్. Yeah, IntelliJ has been installed. Skip import. Okay. సో ఇప్పుడు ఇంటెలిజే కూడా అయిపోయింది. నేను జస్ట్ ఇంటెలిజే కూడా ఓపెన్ చేసేసా. సరేనా? సరే, ఇప్పుడు మనకు కావాల్సిన రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి. తరువాత మనం ఏం చేయాలి అంటే, ఓకే, సో ఇంకా మనము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో వీ విల్ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో నీ దగ్గర ఆల్రెడీ గిట్ లో గనక రెపాజిటరీ ఉంటే, అంటే నేను క్రియేట్ చేస్తాను ప్రాజెక్టు, బట్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి ఇక్కడ నేను గిట్ లో పెడతాను. సో క్లోన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసేస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఐఎమ్ సెలెక్టింగ్ మావెన్ ప్రాజెక్ట్. సో మనం మావెన్ యూస్ చేస్తాం. సో జనరల్ గా మనకు 2 బిల్డ్ టూల్స్ కామన్ గా ఉంటాయి. ఒకటి మావెన్, ఇంకొకటి గ్రాడిల్. సో మావెన్, గ్రాడిల్ రెండు కూడా సేమ్ పర్పస్ అనమాట. మావెన్ లో ఇది మనం ఏదైతే చేస్తామో ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ ని యాడ్ చేయడము, తర్వాత కోడ్ ని బిల్డ్ చేయడము, సో ఎగ్జిక్యూషన్ చేయడము, సో ఇవన్నీ మనం ఏదైతే చేస్తామో మనము దెన్ అదే మనకు గ్రాడిల్లో కూడా చేస్తాం అనమాట. ఓకే, సో గ్రాడిల్లో కూడా అదే చేస్తాం మనం. సో వీ కెన్ చూస్ ఎనీ అనమాట ఇక్కడ. సో రైట్ నో, బట్ వీ విల్ గో విత్ ఓన్లీ మావెన్. సో గ్రాడిల్ వద్దు మనకు. గ్రాడిల్ అనేది కొద్దిగా స్లో ప్రాసెస్ కూడా ఉంటుంది. బట్ మావెన్ తో పోల్చుకుంటే గ్రాడిల్ కొంత లేటెస్ట్ అయినా కూడా, బట్ మావెనే కంఫర్టబుల్ గాను ఇప్పటికీ కూడా మావెనే ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మనం ఏం చేద్దాము, దీనికి లైక్ ఒక SAF అని ఇస్తా. SAF, సో జావా BDD. ఓకే, POM ఫ్రేమ్వర్క్ నేమ్ ఇది. సో లైక్ SAF అంటే లైక్ ఓకే, సో సాత్వా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు. సో దిస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండర్ ఐడియా ప్రాజెక్ట్స్, or else I'll go with a new location here. Okay, and I'll go to the documents. So here I'll say automation frameworks అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని ఇందులో ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇన్ దిస్. ఓకే, ఇక్కడ క్రియేటర్. సో ఐఎమ్ క్రియేటింగ్ మావెన్ ప్రాజెక్ట్ ఇక్కడ. ఓకే,
సో ఐమ్ సెలెక్టింగ్ జావా వెర్షన్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లైక్ యాజ్ ఐ టోల్డ్, నువ్వు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో నువ్వు గిట్ నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ గిట్. సో మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే అది ఒక స్ట్రక్చర్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో ఎస్ఆర్సి మెయిన్ జావా అని, ఎస్ఆర్సి మెయిన్ రీసోర్సెస్ అనేసి, ఎస్ఆర్సి టెస్ట్ జావా అండ్ మళ్ళీ ఎస్ఆర్సి టెస్ట్ లో కూడా రీసోర్సెస్ అని వస్తుంది. సో ఆ పర్పస్ ఏంటి అనేది మనం ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ప్రతి ఫోల్డర్ టచ్ చేద్దాం. మెయిన్ టచ్ చేద్దాము, రీసోర్సెస్ టచ్ చేద్దాము, టెస్ట్ జావా అని టచ్ చేస్తాం, అన్ని కూడా. అయితే దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే, లైక్ మనము స్టార్ట్ చేయాలి అంటే గనక ఇంప్లిమెంటేషన్, సో మనము ఏమేమి యూజ్ చేస్తున్నాము ఈ ఫ్రేమ్ వర్క్ కోసము అనేసి ఆ లైబ్రరీస్ డిపెండెన్సీస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి? మనము pom.xml నుంచి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వీ విల్ హ్యావ్ టు యాడ్ ద డిపెండెన్సీస్. బట్ దానికన్నా ముందు మళ్ళీ మనము లైక్ కుకుంబర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటెలిజేలో, ఓకే, సో నువ్వు కుకుంబర్ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే, జనరల్ గా మీకు విండోలో అయితే ఫైల్ సెట్టింగ్స్ వస్తుంది, మ్యాక్ లో అయితే కనుక ఈ ఇంటెలిజే ఐడిఎం మెనూ ఉంది కదా పైన. సో మెనూ నుంచి లైక్ నేను సెట్టింగ్స్ కి వెళ్తాను. బట్ విండోస్ లో అయితే ఫైల్ మెనూలో ఇంటెలిజే ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మెనూలో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది కదా. సో ప్లగిన్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ టు గో విత్ కుకుంబర్ ప్లగిన్. ఇక్కడ కుకుంబర్ ప్లగిన్ ఒకటి ఉంటుంది. ఓకే, సో కుకుంబర్ ఫర్ జావా. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకోవాలి, కుకుంబర్ ఫర్ జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత అట్ ద సేమ్ టైం గెర్కిన్ ప్లగిన్ అని ఇంకొకటి ఉంటుంది. సో గెర్కిన్, సో ఈ కుకుంబర్ ఈ బీడీడీ అంటే గెర్కిన్ ఫామ్ లో ఉంటుంది. గెర్కిన్ అనేది వన్ ఆఫ్ ద, అంటే అది లైక్ కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అని చెప్పం కానీ, బట్ ఈ బీడీడీ అంతా గెర్కిన్ ఫార్మాట్ లో ఉంటుంది. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి లైక్ అలా అన్నమాట. ఓకే, సో దెన్ ఓకే, జస్ట్ ఆ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంటెలిజేలో. తర్వాత డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత కొన్ని ప్లగిన్స్ ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనము ఒక సర్టెన్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. లైక్ మనం టెస్ట్ ఎన్జీ యూజ్ చేస్తాము. తర్వాత కుకుంబరుని ఈ మావెన్ ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలి. సో అంటే మనం, ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని జెన్కిన్స్ కి అంతా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఈ మావెన్ ద్వారానే ఈ జెన్కిన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది మన సినారియోస్ ని కానీ, టెస్ట్ ఎన్జీ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ని కానీ. నీకు ఒకవేళ జే యూనిట్ యూస్ చేస్తుంటే జే యూనిట్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా, టెస్ట్ ఎన్జీ రిలేటెడ్ టెస్ట్ కేసెస్, కుకుంబర్ సినారియోస్, ఇవన్నీ జెన్కిన్స్ డైరెక్ట్ గా రన్ చేసి మావెన్ ద్వారానే రన్ చేస్తుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలి, నువ్వు ఆ సిఐసిడిని ఇంటిగ్రేట్ చేయాలి జెన్కిన్స్ కి, అక్కడ నుంచి నువ్వు ట్రిగ్గర్ చేసుకోవాలి నీ ఎగ్జిక్యూషన్ అనుకుంటే మళ్ళీ మనము ఆ మావెన్ లో ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మావెన్ అంటే ఇన్స్టాల్ అంటే ఇక్కడ మనకు pom.xml లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మావెన్ సుర్ఫైర్ ప్లగిన్ అంటాం. అలా కొన్ని ప్లగిన్స్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్దర్ గా. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అన్ని లైబ్రరీస్ యాడ్ చేయకోకుండా ప్రస్తుతానికి మనకి ఏం కావాలో అవి మాత్రమే లైబ్రరీస్ యాడ్ చేద్దాం. ఓకే, సో డిపెండెన్సీస్ అంటాం వాటిని. ఓకే, సో డిపెండెన్సీస్ అంటాం. రైట్, సో డిపెండెన్సీస్ యాడ్ చేయాలంటే pom.xml లో నువ్వేం చేయాలి, ఒక డిపెండెన్సీస్ ట్యాగ్ ని డిఫైన్ చేసుకొని, అంటే ఈ ట్యాగ్స్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ అనమాట pom.xml లో. ఓకే, సో డిపెండెన్సీస్ ట్యాగ్ ని నువ్వు యాడ్ చేసి 1 by 1 డిపెండెన్సీ యాడ్ చేయాల. సో 1 by 1 డిపెండెన్సీని ఎలా యాడ్ చేస్తాం మనము, లైక్ ఓకే, సో నువ్వేం చేయాలి, బ్రౌజర్లోకి వెళ్ళి ఫస్ట్ మనకు కావాల్సిన డిపెండెన్సీస్, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి మనకు కావాల్సిన డిపెండెన్సీస్ టు స్టార్ట్ విత్. ఓకే, సో సెలీనియం డిపెండెన్సీ, కుకుంబర్ జావా డిపెండెన్సీ, తర్వాత గెర్కిన్ డిపెండెన్సీ లైబ్రరీ. మనం అక్కడ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినా కూడా మావెన్ లో ఈ లైబ్రరీస్ ని యాడ్ చేయాల్సి వస్తుంది.
టెస్ట్-ng డిపెండెన్సీని యాడ్ చేయాలా. తర్వాత లైక్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్. ఓకే, సో ఎక్స్టెంట్ రిపోర్ట్స్ లేదా అల్లూరే కావాలనుకుంటే అల్లూరే రిపోర్టింగ్. ఓకే, సో మనము దేనికైనా వెళ్ళొచ్చు. సో ఆ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ మనకు కాన్ఫిగరేషన్ ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ విల్ గో విత్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్. కావాలనుకుంటే మళ్ళీ మనము అల్లూరేకి షిఫ్ట్ అవుదాం. ఓకేనా. తర్వాత దెన్ వి విల్ గో విత్ ఎక్సెల్ నుంచి పారామీటరైజేషన్ చేస్తాము. సో అంటే రెండు విధాలుగానే చేద్దాం, రెండు చూద్దాం. లైక్ ఎక్సెల్ నుంచి ఎలా ఉంటుంది, తర్వాత మనకు ఎగ్జాంపుల్స్ నుంచి ఎలా ఉంటుంది అనేది రెండు కూడా చూద్దాం. సో ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అండ్ పిఓఐ లైబ్రరీ యాడ్ చేయాలి. పిఓఐ లైబ్రరీని యాడ్ చేయాల్సి ఉంటుంది డిపెండెన్సీ. మళ్ళీ మనకు ఆ రెస్ట్ అష్యూర్డ్ ఇవన్నీ ఏపీఐ ఇంప్లిమెంటేషన్ అప్పుడు మళ్ళీ రెస్ట్ అష్యూర్డ్ చూద్దాం. సో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోతే. ఓకే, సో డిడ్ ఐ మిస్ ఎనీ హియర్? సెలీనియం, కుకుంబర్, గెర్కిన్, టెస్ట్-ng, ఎక్స్టెంట్ రిపోర్ట్స్, పిఓఐ లైబ్రరీ. Did I miss any? ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ లైక్ లెట్ ఇట్ బి. సో మనం ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్ లో ఏదైనా మర్చిపోయినా మనం యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఓకే, సో జే యూనిట్ అవసరం లేదు, మనం టెస్ట్-ng యూస్ చేస్తున్నాం కాబట్టి సో జే యూనిట్ అవసరం లేదు. ఓకేనా. సో జే యూనిట్ ఒకవేళ టెస్ట్-ng యూస్ చేయకపోతే జే యూనిట్కి వెళ్తాం, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఎలా డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి అంటే లైక్ ఓకే, సో ఇవన్నీ కూడా ఎంవిఎన్ రెపాజిటరీ అని ఉంటుంది. సో ఎంవిఎన్ రెపాజిటరీ యూ హ్యావ్ టు సే maven selenium dependency. ఓకేనా. సో maven selenium dependency అని సెర్చ్ చేసావంటే గనక ఇక్కడ మనకు ఎంవిఎన్ రెపాజిటరీ అని ఉంది కదా. సో ఎంవిఎన్ రెపాజిటరీ అనేది ఒక రిమోట్ రెపాజిటరీ. సో వేర్ ఆల్ ద జావా రిలేటెడ్ లైబ్రరీస్ కానీ ప్లగిన్స్ కానీ నీకు mavenకి కావాల్సిన లేదా గ్రాడిల్ కి కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎంవిఎన్ రెపాజిటరీ అంటే ఎంవిఎన్ రెపాజిటరీ అనేది ఒక సెంట్రలైజ్డ్ రెపాజిటరీ వేర్ ఆల్ ద జావా రిలేటెడ్ సోర్సెస్ అండ్ ఆల్ విల్ బి దేర్. ఆల్ కైండ్ ఆఫ్ కస్టమ్ లైబ్రరీస్, ప్లగిన్స్ అన్ని కూడా ఈ ఎంవిఎన్ రెపాజిటరీలో ఉంటాయి అనమాట. సో ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఆ డిపెండెన్సీ యాడ్ చేసినా కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది అది లోకల్లోకి. సో నేను మళ్ళీ ఓకే, సో మళ్ళీ మనకు విండోస్ లో మీరు ఇక్కడ ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా. సో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మళ్ళీ నువ్వు ఇక్కడ డిపెండెన్సీస్ యాడ్ చేస్తావు కదా, నీ సిస్టమ్ లో అవి ఎక్కడికి డౌన్లోడ్ అవుతాయి అనేది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దాన్ని మళ్ళీ మనము విండోస్ ల్యాప్టాప్ లో చూడాలి. ఓకే, సో అది మళ్ళీ చెప్తాను నేను. సరే, సో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ సెలీనియం మనం యాడ్ చేద్దాం. ఇట్ ఈస్ 4.35. సో మనం ఆ వెర్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఉంది కదా మనకు జస్ట్ ఇది maven ఉంది. ఒకవేళ గ్రాడిల్ యూస్ చేస్తుంటే గ్రాడిల్ ట్యాబ్ మీద సెలెక్ట్ చేసుకొని గ్రాడిల్ ట్యాబ్ ని క్లిక్ చేస్తే అది కాపీ అవుతుంది. సో ఇది నువ్వు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో యాడ్ చేయాలి. మనము maven కాబట్టి maven ట్యాబ్ మీద క్లిక్ చేసి maven ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా ఇక్కడ క్లిక్ ఇచ్చేసామనుకో అది మొత్తం ఆ డిపెండెన్సీ అంతా కాపీ అయిపోయి ఉంటుంది అనమాట. కాపీ టు క్లిక్ బోర్డ్ అని ఉంది కదా, సో కాపీ అయిపోయి ఉంటుంది. సింపుల్ గా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేయాలా, పేస్ట్ చేసేయాలి దాన్ని. ఓకే, సో ఇక్కడ రెడ్ మార్క్ లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు అదేని. ఓకే, సో రెడ్ మార్క్ లో ఉంది అంటే సో అలాంటప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే సింపుల్ గా ఈ రీఫ్రెష్ ఐకాన్ ఉంది చూడు, ఇక్కడ నువ్వు ఏదన్నా నువ్వు చేంజ్ చేయగానే pom.xml లో ఇది వచ్చేస్తుంది నీకు రీఫ్రెష్ ఐకాన్. సో దీని మీద క్లిక్ చేయి. లేదు అంటే కనుక ఇంటెలిజెంట్ యూస్ చేస్తుంటే ఇక్కడ నీకు ఎం ఐకాన్ ఉంది కదా, maven ఐకాన్, అది maven అని. సో ఎం ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నీకు డౌన్లోడ్ ఐకాన్ చూపిస్తాను చూడు. సో నీకు ఇంకప్పటికీ డౌన్లోడ్ కాకపోతే ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. నువ్వు డిపెండెన్సీ యాడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ సోర్సెస్ అండ్ డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు సెలీనియం డిపెండెన్సీ యాడ్ అయిపోయింది. అలాగే రిమైనింగ్ డిపెండెన్సీస్ ని కూడా మనం యాడ్ చేద్దాం 1 by 1. ఓకే, సో నేను ఇక్కడ నుంచినే సెర్చ్ చేస్తాను.
లైక్ కుకుంబర్ జావా సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో డిపెండెన్సీ ఇక్కడ కుకుంబర్ జావా ఉంది కదా, ఐల్ గో విత్ ఇక్కడ వెర్షన్స్, ఇది కుకుంబర్ జావా ఉంది, ఇది కుకుంబర్ జావా ఉంది. లేటెస్ట్ డేట్ చూడు ఇక్కడ. సో ఫస్ట్ దనమాట మనకు కుకుంబర్ జావా. సో లేటెస్ట్ వెర్షన్స్ కూడా గుర్తు పెట్టుకోండి. సో లైక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ వెర్షన్ ఆఫ్ కుకుంబర్ యూజ్ చేస్తున్నావు నువ్వు, విచ్ వెర్షన్ ఆఫ్ సెలీనియం యూజ్ చేస్తున్నావు, సో అనేసి. ఓకే, సెలీనియం ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్ చెప్పకూడదు, లైక్ మేబీ లైక్ ఒక 4.2 సేమ్ సమ్ వెర్షన్ అంటే సరిపోతుంది అప్పటికి. ఓకే డన్. సో కుకుంబర్ డిపెండెన్సీ యాడ్ చేసాము. తర్వాత గర్కిన్ డిపెండెన్సీని కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సెర్చ్ చేసిన తర్వాత సో గర్కిన్ డిపెండెన్సీ. ఓకే, సో కాపీ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసి సో నువ్వు ఏం డిపెండెన్సీస్ ఉన్నాయి, నీ pom.xml మొత్తం స్ట్రక్చర్ నీకు ఐడియా ఉండాలి. సో లైక్ ఏమేం ప్లగిన్స్ యాడ్ చేస్తున్నాము, ఏమేమి డిపెండెన్సీస్ యాడ్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఐడియా ఉండాలి. ఓకే, సో తర్వాత TestNG ప్లగిన్, then we will have to use TestNG plugin. Sorry, yeah, TestNG plugin. Okay na. తరువాత TestNG అయిపోయింది. extend reports. Extend reports. So spelling mistake una, that's okay. Okay, no, it is not identifying. Extend reports. Okay, so it is extend reports event stack. Okay, మనం మళ్ళీ అల్లూరేకి షిఫ్ట్ అవుదాం. సో ప్రస్తుతానికి రిపోర్టింగ్ చూసిన తర్వాత ఓకే, సో అల్లూరేకి షిఫ్ట్ అయిపోదాం నిదానంగా. తర్వాత ఇంకా నీకు లాగింగ్ కూడా చేయాలి, log4j అనేసి లాగింగ్ కూడా లైక్ మన డీబగ్గింగ్ పర్పస్ కోసం కానీ, సో అంత లాగింగ్ అనేది ఉంటుంది మనకు. లాగర్స్ ని కూడా log4j అంటాం దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత లెట్స్ గో విత్ దిస్ అపాచే POI. అపాచే POI. సో ఇక్కడ మనకు POI, POXML, OOXML రెండు యాడ్ చేసుకోవాలి. POI, OOXML, సరేనా? ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. మనకు ఎక్సెల్ నుంచి రీడ్ చేయడానికి, అలాగే ఎక్సెల్ స్కీమాని ఎంత అర్థం చేసుకోవడానికి అవి రెండు కావాలన్నమాట. సో జనరల్ గా ఇక్కడే తెలిసిపోతుంది చూడు, XML ఫార్మాట్ ఫైల్స్. ఓకే, అలాగే మనకు సో ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. తరువాత కుకుంబర్, మనం కుకుంబర్ ని TestNG తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా. సో వీ హ్యావ్ టు సే కుకుంబర్ TestNG ప్లగిన్ కూడా కావాల్సి వస్తుంది మళ్ళీ మనకు. సో కుకుంబర్ ని TestNG తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఓకే. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఈ డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ని సిస్టమ్ లోకి గనక ఇంపోర్ట్ చేసుకుంటే ఆ లైబ్రరీస్ అన్ని నీ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇది లైక్ ఓకే, సో నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో దీన్ని తీసుకొచ్చి మనం మళ్ళీ లైక్ గిట్ లోకి ఎలా పెట్టాలి
అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో దీన్ని మళ్ళీ గిట్లోకి ఎలా పుష్ చేయాలి, తర్వాత నీ సిస్టంలోకి ఎలా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సరేనా? ఓకే, సో వీఆర్ డన్ విత్ ఫస్ట్ స్టెప్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ అంతా అయిపోయింది, మనకు కుకుంబర్ వచ్చింది. తర్వాత పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది నువ్వేం డిపెండెన్సీ కాదు, అది లైక్ అదొక అప్రోచ్, మనము డెవలప్ చేసే అప్రోచ్. సెలీనియం లైబ్రరీతో పేజ్ ఫ్యాక్టరీ అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, అదొక అప్రోచ్ మనకు. సో మనం ఇక్కడ ఈ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాం ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, సో స్టెప్ బై స్టెప్. సరే, ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ వి హావ్ గాట్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ యూఐ లెవెల్ కి. API కి మనం ఇంకా చేయలేదు, సో యూఐ లెవెల్ కి ఏం చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ లైక్ 1 by 1 డెవలప్ చేసుకుంటూ వద్దాం. సో నెక్స్ట్ మనము మన స్ట్రక్చర్ ని డిఫైన్ చేసుకుందాం, స్కెలెటన్ ని. అంటే మన ఫ్రేమ్ వర్క్ లో ఏమేమి ఫోల్డర్స్ ఉంటాయి, ఏమేమి క్లాసెస్ ని క్రియేట్ చేస్తాము, ఏమేమి ఓకే, సో తర్వాత ఏమేం ఫైల్స్ ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్ ని నెక్స్ట్ స్టెప్ లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ని గిట్లోకి పుష్ చేసేసి తర్వాత 1 by 1 మనము వెళ్దాం. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ స్టెప్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, ఏది ఎక్కడ ఉంటుంది అనేసి. సో అది ఫ్రేమ్ వర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అది సరే, అది నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం.